నుంచి దిగారు కిందికి. బాబుని తీసుకొని పాప ఆటో ఆపింది. ఆటో ఆపేసి మరీ చూస్తుంది. రెంటపాళ్ల వెళ్లకుండా వైఎస్ జగన్కు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. 100 మంది మాత్రమే రావాలంటూ ఆంక్షలు విధించారు. కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ ప్రకటించారు. ధర్నాలు, నిరసనలు కాకపోయినా ఆంక్షలు విధించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే రైట్ కూడా లేదా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి 7 సార్లు వినతి పత్రాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆటో ఆపింది. ఆటో ఆపేసి మరీ చూస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడున్నారు? అడుగడుగునా జనం అభిమానం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ ఎంటర్ అయ్యారు. తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేడికొండూరుకి ఆయన చేరుకున్నారు. మండల కేంద్రం అయినటువంటి మేడికొండూరులో రోడ్డు పొడవునా పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు రోడ్డు పొడవునా బారులు తీరిన పరిస్థితుంది. కొంతమంది చిన్న పిల్లలను తీసుకొని కూడా తల్లులు రోడ్డు మీదకి వచ్చారు. వైఎస్ జగన్ కు తమ చిన్నారులను చూపించి ఆనందపడేందుకు వారందరూ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. వారందరితో కూడా వైఎస్ జగన్ పిల్లలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారందరినీ పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు ఎండ ఎదిరిపోతుంది, నడి వేసలు తలపించే రీతిలో కొత్త ఇప్పుడు కూడా ఎండ కనిపిస్తుంది. అలాంటి ఎండలో కూడా చాలా సేపటి నుంచి వీరంతా కూడా జగన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మేడికొండూరు ఏదైతే ఉందో మేడికొండూరు మండల కేంద్రంలో జగన్ చేరుకున్న తర్వాత ఆయనకు దగ్గర వెళ్లి స్వాగతం పలికేందుకు వీరంతా కూడా కనిపిస్తున్నారు. మరొకటి యూత్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అనేక మంది యువత బైకులతోటి భారీగా ర్యాలీ నిర్వహిస్తూ జగన్ ని ముందుకు తోడుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు జగన్ కారణం మీద అనేక మంది మహిళలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. వృద్ధులు కూడా అనేక మంది రోడ్డు పొడవునా కనిపిస్తూ ఉన్నారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారంతా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తీవ్రమైన ఎండ కనిపిస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే సహజంగా పల్నాడు ప్రాంతంలో వేసవి ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతం పల్నాడు జిల్లా. ఇక్కడ అత్యధికంగా రాష్ట్రం అంతా కంటే కూడా కనీసం 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత పరిసరి కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. సో ఈ రోజు ఆ ఎండను కూడా లెక్క చేయకుండా మహిళలు, చిన్న పిల్లలను తీసుకొని కూడా రోడ్డు మీద వచ్చినటువంటి పరిస్థితి రోడ్డు పొడవునా కనిపిస్తుంది. మరి కొంత దూరం దాదాపు ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నుంచి సత్తెనపల్లి సమీపంలోకి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఇక అనంతరం రెంటపాళ్లకు జగన్ చేరుకుంటారు. మొత్తం అయితే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారు. ఇప్పటికీ వీరంతా కూడా జగన్ అధికారికంగా ఇప్పటికే ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం చూస్తూ ఈపాటికే రెంటపాల కూడా చేరుకొని మళ్ళీ తిరుగుముఖం పట్టాల్సింది. కానీ ఇప్పటికీ ఇంకా గుంటూరు దాటి తాడికొండ నియోజకవర్గంలోని మేల్కొండూరు వరకు చేరుకున్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జనసంద్రంగా వస్తున్నటువంటి జనాన్ని అందరికీ అభివృద్ధం చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఆలస్యం అవుతుంది. మరోవైపు రోడ్డు మీద ఇంకా పోలీసులు అయితే ఎక్కడ కూడా కనపడలేదు. కేవలం ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా రెంటపాలలోనూ అట్లాగే సత్యమల్లి చుట్టూతో చెక్ పోస్టులు పెట్టడానికి, అక్కడ వాహనాలను నిర్వహించడానికి మాత్రమే పెట్టారు తప్ప ఇక్కడ జగన్ భద్రతకు మాత్రం ఎక్కడ పోలీసులు కనపడినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు జగన్ కాన్వాయ్కు రక్షణగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు. మేడికొండూరు నుంచి భారీగా కార్యకర్తలు బైక్ ర్యాలీతో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడికొండూరు దాటిన తర్వాత కూడా మనం చూస్తూ ఉంటే ఇక్కడ మహిళలు అట్లాగే యూత్ పెద్ద సంఖ్యలో భారీగా తరలివచ్చారు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి డైమండ్ బాబు ఆధ్వర్యంలో ఇదంతా కూడా భారీగా తరలి వచ్చి జగన్ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా అనుకున్న సమయం కంటే జగన్ ఆలస్యంగా వచ్చారు. దాదాపు 3 గంటల పైగా ఆలస్యం అయినప్పుడు కూడా ఈ వేసవిని తలపించే రీతిలో ఉన్న ఎండలో నిలబడి జగన్ కు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఇంకా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ఎంటర్ అవటం, అక్కడి నుంచి రెంటపల్లి వెళ్ళడానికి ఇంకొక 2 గంటల పైగా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అడుగడుగున వస్తున్నటువంటి భారీగా జనసంద్రహం వస్తున్న నేపథ్యంలో వారందరికీ అభివాదం చేస్తూ జగన్ ముందుకు వెళ్తూ ఉన్నారు. కార్తీక్, రవీందర్, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ విజువల్స్ లో చూస్తున్నాం,
ఇక్కడ అభిమానులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. కాన్వాయ్ని ముందుకు కదలనిచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇంకా కార్యకర్తలు అభిమానులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ. ఖచ్చితంగా దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఇంకా కనిపిస్తుంది. ఈ 25 కిలోమీటర్లు వెళ్ళడానికి 2 గంటల పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా ప్రస్తుతం మళ్ళీ కొరపాడు అనే గ్రామం దాటిన తర్వాత నుంచి మళ్ళీ పల్నాడు జిల్లాలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలోకి అక్కడ ఎంటర్ అవుతారు. సో అక్కడి నుంచి ఇంకా భారీగా జనసందోహం నేపథ్యంలో అక్కడి నుంచి వెంటపాలెం వెళ్ళడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తే ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలోనే ఇంకా మనం ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో మరోవైపు ఈ పంట పొలాల్లో నుంచి కూడా ఈ మిర్చి కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇంకా రోడ్డు మీద తరలి వస్తున్నారు. ఎక్కడో దూరంగా 6 కిలోమీటర్ల దూరంలో రోడ్డు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఉన్నప్పుడు కూడా భారీగా వెళ్తున్నటువంటి కాన్వాయ్ని జనసందోహాన్ని చూసినటువంటి వ్యవసాయ కూలీలు వారు కూడా పొలాలకు అడ్డం పడి పరిగెత్తుకుంటూ జగన్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ మహిళలు కూడా తమ చిన్నారులను తీసుకొని రోడ్డు మీద జగన్ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని చూసుకుంటూ అట్లాగే వారందరికీ అభివాదం చేస్తూ అనేక మందితో కరచాలనం చేస్తూ కొంతమంది సెల్ఫీలు పెడుతూ వస్తున్నప్పుడు కూడా ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. అక్కడ రెండపాలలోను సత్తినపల్లిలో కూడా కార్యకర్తలు చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా దారి ఇవ్వండి అంటూ కూడా జగన్ అనేక చోట్ల కార్యకర్తలకి చెప్తూ ఉన్నారు. తన వాచిని చూపిస్తూ చాలా సమయం గడిచిపోయింది. అక్కడ ఇంకా వెళ్లాల్సిన దూరం కూడా చాలా ఉంది. కాబట్టి కొంచెం అవకాశం ఇస్తే ముందుకు వెళ్దామంటూ కూడా జగన్ వారికి వారిస్తూ చిన్నగా నచ్చ చెబుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మేల్కొండూరు దాటి జగన్ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే సత్తెనపల్లి నియోజకవర్గంలోకి జగన్ ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి రెండపాలలో వెళ్లాల్సి ఉంది. రవీందర్, అంటే ఇప్పుడు ఆల్రెడీ లా అండ్ ఆర్డర్కి సంబంధించి అండ్ ఈ ట్రాఫిక్ని నియంత్రించడం సంబంధించి అంతా పోలీసుల చేతిలో ఉంది. ఈ పోలీసుల పర్యవేక్షణ అట్ ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంది? ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు కాబట్టి పల్నాడు జిల్లాలో ఉన్న పోలీసుల్ని వెంటపాల చుట్టూ పెట్టారు. 20 పైగా చెక్ పోస్టులు పెట్టారు. 2000 మంది పైగా కానిస్టేబుల్ పోలీసుల్ని అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తప్ప గుంటూరు జిల్లాలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాలో విఐపీకి సంబంధించినటువంటి భద్రతను మాత్రం పట్టించుకోవట్లేదు. వైఎస్ జగన్ Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రతను ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినట్టు గతంలో హైకోర్టు కూడా చాలా స్పష్టంగా హెచ్చరించినప్పుడు కూడా గుంటూరు జిల్లాలో అయితే ఆ పరిస్థితి కనపడలేదు. రోడ్డు క్లియరెన్స్ పార్టీ కానీ రేపు పార్టీ కానీ కూడా కనిపించలేదు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులే జగన్ కాన్వాయ్ కు క్లియర్ చేస్తూ కార్యకర్తలకు నచ్చజెప్పి వారిని పక్క జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మేడికొండూరు చేరుకున్నారు. దాదాపు 9:40కి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం దగ్గర బయలుదేరినప్పటి నుంచి కూడా ఆయన కాన్వాయ్ లో ఉండే పోలీసు వెహికల్స్ తప్ప రోడ్డు మీద మాత్రం పోలీసులు ఎక్కడ కనిపించినటువంటి ట్రాక్ లో లేవు. కేవలం జగన్ కాన్వాయ్ లో ఉన్న వెహికల్స్ తోటే ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. పార్టీ కార్యకర్తలు నాయకులే రోడ్డు క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. రవీంద్ర, అంటే అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఎంత టైం బట్టే అవకాశం ఉంది కుటుంబాన్ని చేరుకుని పరామర్శించడానికి, లేకపోతే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడానికి? ప్రస్తుతం అయితే సమయం వంకింబైంది. ఇక్కడి నుంచి రెంటపాలలో చేరుకోవడానికి మరొక 2 గంటల సమయం పెట్టే అవకాశం ఉంది. అంటే కనీసం 3:30 ప్రాంతానికి కానీ రెంటపాలు చేరుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈ గుంటూరు జిల్లాలో కేవలం జగన్ పర్యటిస్తున్నారు అన్న కారణంతో వచ్చినటువంటి జనంతో ఎంతో సమయం పట్టింది. 9:40కి ఇంటి దగ్గర బయలుదేరితే ఇప్పటికీ దాదాపు 4:30 గంటల సమయం పట్టింది. ఈ 4:30 గంటల సమయం కేవలం గుంటూరు జిల్లాలోనే. ఇక నుంచి పల్నాడు జిల్లాలోకి మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత నుంచి చూస్తే భారీగా వచ్చినటువంటి క్యాడర్ వారందరినీ తప్పించుకుంటూ వారందరికీ అభివాదం చేస్తూ వారందరికీ నచ్చ చెప్పుకుంటూ ఆయన ముందుకు వెళ్ళడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇది 19.5 కిలోమీటర్లు, అంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరం పల్నాడు జిల్లాలో పర్యటించాల్సి ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 20 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా కనీసం 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కను చూస్తే ప్రస్తుతం 1:30 సమయం. జగన్ రెంటపాలలో వెళ్ళడానికి కనీసంగా అయితే 3:30 సమయానికి రెంటపాలు జరుపుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రవీందర్, అంటే చుట్టుపక్క జిల్లాల నుంచి చుట్టుపక్క మండలాల నుంచి
గ్రామస్తులను కానీ లేకపోతే కార్యకర్తలను కానీ ముఖ్యంగా అభిమానులను రానివ్వకుండా బ్యారికేడ్లు కానీ లేకపోతే చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. విజువల్స్లో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించని పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తోంది. మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, ఇక మీద ఎలా ఉండబోతోంది? సేమ్ ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి పర్యటన ముగిసేంత వరకు? పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి చూడాల్సింది. ఎందుకంటే నిన్న కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేవలం 3 వాహనాలతో మాత్రమే జగన్ కు అనుమతిస్తున్నాం, అది కూడా 100 మంది కార్యకర్తలతో మాత్రమే రావాలంటూ కూడా ఒక ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. 3 వాహనాలు 100 మంది కార్యకర్తలు అనేది జగన్ చరిత్రలో ఏనాడు కూడా ఉండదు. ఎందుకంటే జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్ అనే పరిస్థితిని గడిచిన 16 ఏళ్ళుగా జనం అంతా కూడా చూస్తూ ఉన్నారు. జగన్ బయటకు వచ్చారంటే ఏ స్థాయిలో అభిమానం ఉప్పొంగుతుంది అనేది ప్రపంచం అందరికీ కూడా తెలుసు. సో అలాంటి పరిస్థితుల్లో కేవలం 3 వాహనాల్లో రావాలి, 100 మంది కార్యకర్తలతో రావాలనేటువంటి ఒక ఏదైతే ఆంక్షలు పెట్టారో ఆంక్షలు చూసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనం అంతా కూడా నవ్వుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా అనేక మంది సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో కూడా పోలీసుల మీద, ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తున్నారు. అసలు జగన్ ను ఉద్దేశించి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా అంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అన్ని కూడా మనం చూస్తున్నాం. ఏదైనా ఇప్పుడు పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఇప్పటికీ బీఏపీ సంబంధించినటువంటి భద్రతా రక్షణ కల్పించినప్పుడు కూడా పల్నాడు జిల్లాలోకి ఇప్పటివరకు ఎస్పీ చెప్పిన రీతి ప్రకారం చూస్తే ఎక్కువ సంఖ్యలో వస్తే కనుక ఇక్కడ భద్రత కల్పించడం కష్టం అవుతుందంటూ కూడా నిన్నటి వరకు చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. ఉన్న పోలీసులందరం కూడా సత్యపల్లి చుట్టూతో చెక్ పోస్టులు పెట్టారు, 2 గంటల చుట్టూతో చెక్ పోస్టులను పెట్టి అక్కడ పోలీసు బలగాలను మోహరించి దాదాపు 2,000 మందిని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా జనాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి పల్నాడు జిల్లాలోకి మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత జగన్ కు భద్రత కల్పిస్తారా, రక్షణ ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వం మీద, పోలీసుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ మాత్రం కూడా నమ్మకం లేదు. జరుగుతున్నటువంటి పరిణామాలను గడిచిన 4-5 రోజులుగా చూస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా జగన్ కు స్వాగతం పొలవుతూ వారే జగన్ కాంగ్రెస్ ముందుండి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మన గుంటూరు జిల్లాలో ఉన్నాం. ఇక పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద అక్కడ కూడా పోలీసులు ఎవరు లేరు అనే సమాచారం ప్రస్తుతం మనకు అందుతుంది. ఉన్న పోలీసులు అంతా చెక్ పోస్ట్ దగ్గర ఉన్న నేపథ్యంలో పైగా వాహనాలు కూడా ఆపేస్తారు. ఏదైతే ట్రావెల్స్ సంబంధించి అంటే గ్రామాల్లో అనేక మంది కొంచెం దూరంగా వెనుకొండ గానీ, మాచర్ల గానీ, గురజాల లాంటి నియోజకవర్గాల నుంచి అవన్నీ కూడా సత్యనపల్లికి కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా సొంతంగా కొన్ని వాహనాలని ట్రావెల్ అద్దెకి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ వాహన యజమానులకు అంటే ట్రావెల్స్ ఓనర్లకు కాల్స్ చేసి పోలీసులు మీ వాహనాలు కనుక పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని కనుక వెళ్తే సీజ్ చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. సో ఆ ట్రావెల్స్ వాళ్ళని బెదిరించడం ద్వారా వెహికల్స్ ఇవ్వకుండా చేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే మరోవైపు సత్యనపల్లి వస్తున్నటువంటి వాహనాలను సొంత వాహనాల్లో వచ్చే కేడర్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ వాహనాలు సొంత కార్లు కానీ, లేదంటే ట్రాక్టర్లు కానీ, లేదంటే బైకులు వీటన్నిటిని కూడా దూరంగా వదిలేసుకొని చాలా మంది ఆ రెంటపల్లి వెళ్తున్నారు. మరికొంతమంది అయితే ఇప్పటికే పొలాల్లో దుక్కులు దున్నారు, నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటి దుక్కులు దున్నటువంటి ప్రాంతాల నుంచి కూడా నడుచుకుంటూ కొంతమంది వెళ్తున్నారు. మరికొంతమంది యువకులు అయితే బైకుల మీద వెళ్తున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు ఎన్ని ఆటంకాలు పెట్టినా, చెక్ పోస్టులు పెట్టినా, అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా కేడర్ ఆగటం లేదు. ఖచ్చితంగా జగన్ ని కలిసి తమ సంఘీభావం తెలియజేయడంతో పాటు తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఈ పోలీసులు తెలుగుదేశం పార్టీ గోండాల వేధింపుల కారణంగానే చనిపోయిన నేపథ్యంలో అతన్ని పరామర్శించడానికి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మా పార్టీ నాయకుడు వస్తుంటే ఎందుకు పోలీసులు అధ్యక్షం చెప్తున్నారు అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మీరు ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా మేము ముందుకే కదిలి వస్తామంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కార్తీక్. రైట్ రవీంద్ర.